Hi friends, welcome back to Backbenches Creations. And here's my topic numerical analysis లో యూనిట్ 1 అండి. ఈ యూనిట్ 1 20 మార్క్స్ అని ఆల్రెడీ చెప్పాను. అండ్ మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్ అని కూడా మీకు తెలిసిందే. అండ్ టాపిక్లో వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి, లేదంటే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు రావు. లెట్స్ బిగిన్ అవర్ ది టాపిక్. ఫస్ట్ యూనిట్ నేమ్ ఏంటంటే ఎర్రర్స్ అండి. ఎర్రర్స్ అండ్ న్యూమరికల్ అనాలిసిస్. అండ్ ఫస్ట్ మనం ఎర్రర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు నేను చెప్పే డెఫినేషన్స్ అనేవి మీరు బై హార్ట్ చేయవలసిందండి, ఎందుకంటే అది ఎగ్జామ్లో మీరు యాజ్ ఇట్ ఈస్గా రాయవలసిందే. ఫస్ట్ ద ఎర్రర్ మీన్ we mean the difference between the true value and approximate value. And error is equal to true value minus approximate value. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకటి క్లియర్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలండి అంటే ట్రూ వాల్యూ మైనస్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇదే కానీ మీరు పక్కాగా రాసి ఉంటే మీకు పక్కాగా 1 మార్క్ వస్తుంది. అండ్ మొత్తం రాసి ఉంటే 2 మార్క్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎర్రర్స్ టైప్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లోకి వెళ్ళేటప్పటికి 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఏంటంటే అబ్సల్యూట్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి రిలేటివ్, అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఎర్రర్. చాప్టర్ మొత్తం ఈ 3 మీద డిపెండ్ అయి ఉంటుందండి. చాలా ఈజీ చాప్టర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయిన ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఫస్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దాం. అబ్సల్యూట్ ఎర్రర్ ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. డెఫినేషన్ తర్వాత ఎలా ఈజీ గుర్తుంచుకోవాలో నేను తర్వాత చెప్తాను. ఓకేనా. ద అబ్సల్యూట్ ఎర్రర్ of an approximate number నెంబర్ ఇక్కడ నేను ఏమనుకున్నా అంటే స్మాల్ x ఈజ్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది difference between the corresponding exact number. మీకు వీడియో అనేది క్లారిటీ ఉంది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ నెంబర్, ఈ ఎగ్జాక్ట్ నెంబర్ని ఏమనుకుంటున్నాడంటే క్యాపిటల్ ఎక్స్ అనుకుంటున్నాడు. అండ్ ద అప్రాక్సిమేట్ నెంబర్ని ఏమనుకుంటున్నాడంటే స్మాల్ ఎక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ అబ్సల్యూట్ ఎర్రర్ని దేంతో డినోటేట్ చేస్తాడంటే ఇట్ ఈస్ డొనేటెడ్ బై డినోటెడ్ బై ఇవే అండి. ఓకే.
and EA is equal to mod of capital X minus small x. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు సింపుల్గా నేర్చుకుందాం. అబ్సల్యూట్ ఎర్రర్ అన్నారు కదండి, చూడండి. ద అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ అన్ అప్రాక్సిమేట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే ద అబ్సల్యూట్ వాల్యూ, ఇక్కడ ఎర్రర్ అన్నాడు, ఇక్కడ వాల్యూ అన్నాడు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇక్కడ మీరు ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఇదేంటి, ఎగ్జాక్ట్ నెంబర్ అండ్ అప్రాక్సిమేట్ నెంబర్. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ నెంబర్ అండ్ అప్రాక్సిమేట్ నెంబర్, అంతే కదండి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఈఏ అంటే ఏంటి, డినోమినేటర్ బై ఈఏ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, అబ్సల్యూట్ ఎర్రర్. అదే ప్లేస్లో ఆర్ వస్తే రిలేటివ్ ఎర్రర్, పి వస్తే పర్సంటేజ్ ఎర్రర్, అంతే. ఈజీ, ది మోస్ట్ ఈజీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అబ్సల్యూట్ ఎర్రర్ అయిపోయింది, రిలేటివ్ ఎర్రర్లోకి వెళ్ళిపోదాం. రిలేటివ్ ఎర్రర్ చూద్దామండి. మీకు అబ్సల్యూట్ ఎర్రర్ అనేది క్లియర్గా వస్తే ఇక్కడ రిలేటివ్ ఎర్రర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, అబ్రివేషన్. అండ్ రిలేటివ్ ఎర్రర్, ఇందాక అబ్సల్యూట్ ఎర్రర్ అన్నాం, ఇక్కడ రిలేటివ్ ఎర్రర్ అన్నాం. అంటే ఏ ఎర్రర్ అయితే ఎర్రర్ రాస్తున్నాం. అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ యాన్ అప్రాక్సిమేట్ నెంబర్ x is the ratio of the absolute error of the number to the absolute value of the corresponding number. X is not equal to 0 and it is denoted by ER, and therefore ER is equal to EA by mod x. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములాస్ అండి. మెయిన్ ఈ ఫార్ములా అనేది మీకు గుర్తుంటే పక్కాగా 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఎన్ని ఈజీగా అప్లై చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కరస్పాండింగ్ నెంబర్ అన్నాడు. చూడండి, ద అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ ది నెంబర్ టు ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది కరస్పాండింగ్ నెంబర్, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది కరస్పాండింగ్ నెంబర్ అన్నాడు. ఓకే, ఫార్ములా అనేవి మెయిన్ అండి. ఫార్ములాస్ అనేవి బాగా గుర్తుంచుకోండి, అది రాకపోతే మీ సమ్స్ అనేవి చేయలేరు. అండ్ పర్సంటేజ్ ఎర్రర్, ద పర్సంటేజ్ ఎర్రర్ నేను నార్మల్ సింబల్తో ఇండికేట్ చేశానండి. ద పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ 100 times the relative error. అండ్ దీన్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈపీ. అండ్ ఫార్ములాకి వచ్చినప్పటికీ ఈపీ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక ఏం చెప్పాను, 100 times కదా, ఈఆర్ ఇంటూ 100. అండ్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఈఆర్ రావాలంటే ముందు ఈఆర్ వాల్యూ ఏంటి, ఈఏ వాల్యూ కావాలి. సో ఈఏ వాల్యూ ఏంటి, mod x మైనస్ ఎక్స్ డాష్ ఆర్ స్మాల్ ఎక్స్. ఓకే, సో మూడోట్లకి ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది మర్చిపోయి మీరు ఫార్ములాస్ని గుర్తుంచుకోకుండా వెళ్ళిపోతే ప్రాబ్లం మీకే. ఓకేనా, ఇప్పుడు సమ్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ అంతే అండి. ఇందాక అబ్రివేషన్స్ చెప్పినందుకు ఎంత అంటే పక్కగా 5 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్లో కూడా ఇవ్వచ్చు. అండ్ ఓకేనా, ఆల్రెడీ ఒక టాపిక్ మనం కవర్ చేస్తాం, దాని మీద ప్రాబ్లమ్స్ వేసుకున్నట్టయితే మ్యాక్సిమం కవర్ చేసుకున్నట్టయితే an approximate
value is given by x1 is equal to 3.1428571 and true value x is equal to 3.1415926 and find the absolute error and relative error. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ అనేది కంప్లీట్గా అర్థం చేసుకోవాలండి, లేకపోతే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు, ఇక్కడ x1 అన్నాడు. x1 అంటే ఏమని చెప్పాను ఇందాక, ఎక్స్ అనేది క్యాపిటల్ ఎక్స్ అనేది ఏమనుకోమన్నాను, ట్రూ వాల్యూ అన్నాను. ఓకే, ఇక్కడ x1 ఏమవుతుంది మీకు అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకే, వాడేం అడుగుతున్నాడు, అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్. అంటే మీకు ఏమేమి రావాలి, అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములా రావాలి, రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా రావాలి. ఫస్ట్ వాడిచ్చినవి రాసుకుందాం. ఇక్కడ ట్రూ వాల్యూ అని ఇవ్వలేదు కదన్నా అని చెప్పేసి డౌట్ రావచ్చు. క్యాపిటల్ ఎక్స్ అండి, క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఏదండి 3.1415926 అండి. అదే అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత ఎలా అంటే ఇక్కడ x1 అని ఆల్రెడీ ఇండికేట్ చేశాడు. సో ఎంత అంటే 3.1428571 అండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఫార్ములా రాకపోతే మీకు సమ్ అనేది రాదండి. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములా ఏమని చెప్పాను, ద ట్రూ వాల్యూ మైనస్ అప్రాక్సిమేట్ వాల్యూ x మైనస్ x1, అంతే కదండి. ఇప్పుడు ట్రూ వాల్యూ ఎంత అండి 3.1415926 మైనస్ 3.1428571, అంతే కదండి. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మనం మైనస్ చేద్దాం, మనం బుర్రను ఎక్కువ యూస్ చేద్దాం, క్యాష్ అని యూస్ చేద్దాం. అండ్ ఇది ఆన్ బటన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 3.1415926 మైనస్ 3.1428571 ఎంతండి, ఇక్కడ చూడండి. అంటే 3 ఉంది పైన, ఇంటూ 3 అని. సో ఇక్కడ మోడ్ అనేది కన్ఫామ్గా చూసుకోండి, మోడ్ ఇంటూ 0.00 3 వేసేసాం. తర్వాత ఏంటండి 1 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, సో మైనస్ వేసుకున్నాం 12645, అంతే కదండి. మోడ్లో ఉంటే మైనస్ వాల్యూ ఏమవుతుందండి, ప్లస్ వాల్యూ అయిపోద్ది. సో 0.01265, అంతే కదండి అబ్సల్యూట్ ఎర్రర్. అండ్ రిలేటివ్ ఎర్రర్ చూసుకున్నట్టయితే రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఏంటండి, ఈఏ బై మోడ్ ఎక్స్ కదండి. ఈఏ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, ఈఏ వాల్యూ ఎంత వచ్చిందండి 0.0012645. అండ్ మోడ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రూ వాల్యూ 3.1415926 అండి. 3.1415926. అయితే ఇప్పుడు మళ్ళా మనం క్యాష్ యూజ్ చేద్దాం, క్యాష్ యూజ్ చేసి సమ్ అనేది చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 0.0012645 డివైడెడ్ బై 3.1415926 కదండి. ఎంతండి, ఇక్కడ పవర్లో 4 ఉన్నదండి. 04 అంటే 0.000, తర్వాత ఎంత అండి 4025, అంతే అండి సమ్ అనేది. ఓకే, చాలా ఈజీగా అర్థమైంది కదండి. ఫస్ట్ మీరు ఇచ్చిన సమ్ ఏంటనేది చూసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇది ఎక్స్ అండి, ఎక్స్ డాష్ అని ఇచ్చాడు. సో ఇది అబ్సల్యూట్ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ. ఇక్కడ మనకి ఏంటి, ట్రూ వాల్యూ నాడే ఇండికేట్ చేస్తాడు. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పాయింట్స్. ఓకే, ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్
కన్ఫర్మ్ అన్నాడు. ఫస్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములా తెలియాలి, రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా తెలియాలి, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో డెడ్ ఈజీ కదా. నెక్స్ట్ సెమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ సెమ్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో సమ్ చూసుకున్నట్టయితే ఇంకో సమ్ ఏంటంటే ఇఫ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.05 డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు 0.001 అండ్ సారీ క్యాపిటల్స్ అండి. సో మెయిన్ థింగ్ అక్కడ ఇందులో బాగా గమనించవలసింది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ లెటర్స్కి తేడా తెలుసుకోవాలి. అండ్ ఓకే, అండ్ ది అబ్సల్యూట్ ఎర్రర్ అంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. అబ్సల్యూట్ ఎర్రర్ మనం క్వశ్చన్ చూసినప్పుడే అర్థమైపోవాలి మనం ఎలా చేయాలనేది. అబ్సల్యూట్ ఎర్రర్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.11 and small y is equal to 4.15 and find the relative error in the computation of x plus y. క్వశ్చన్ ఏమంటున్నారండి, డెల్టా ఎక్స్ డెల్టా వై ఇస్తాడు వాల్యూస్, అబ్సల్యూట్ ఎర్రర్ కూడా ఇస్తాడు ఎక్స్ వై, అండ్ ఫైన్ రిలేటివ్ ఎర్రర్ అంటున్నాడు. మనకి ఇక్కడ ఏ రిలేషన్ ఇచ్చాడండి, ఎక్స్ ప్లస్ వై అనే రిలేషన్షిప్లో ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గివెన్ వాల్యూని మనం వేసుకుంటాం. ఏమని, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.05 అండ్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0.001 అండ్ ఏ రిలేషన్షిప్లో ఇచ్చాడండి, ఎక్స్ ప్లస్ వై రిలేషన్షిప్లో ఇచ్చాడు. కాబట్టి మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు 0.05 ప్లస్ 0.001 అండ్ సింపుల్గా ఉంది కాబట్టి నేను క్యాష్ చేశాను. సో 0.006 అండి. ఇక్కడతో అయిపోయింది కదా. ఇంకోటి ఏమన్నాడు, అబ్సల్యూట్ ఎర్రర్స్ ఇచ్చాడు కదండి. అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏమని ఇచ్చాడు, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.11 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 4.15 అంతే కదండి. సో స్మాల్ ఎక్స్ ప్లస్ వై ఎంతండి, 2.11 ప్లస్ 4.15 ఎంతండి. ఇప్పుడు క్యాష్ యూస్ చేద్దాం. 2.11 ప్లస్ 4.15 ఎంతండి, 6.26 అండ్ వాడేం కనుక్కోమంటున్నాడండి, రిలేటివ్ ఎర్రర్ కనుక్కోమన్నాడు. అవును కదండి. రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఏంటండి, రిలేటివ్ ఎర్రర్ ఈఏ బై మోడ్ ఎక్స్ కదండి. అండ్ ఇక్కడ ఈఏ వాల్యూ మనకి ఏమొచ్చిందండి, ఇది కదండి అప్రాక్సిమేట్ వాల్యూస్ అన్నాడు కదా. సో 0.006 బై 6.26 అండ్ మీరు ఇంకొకలాగా రాసుకోవచ్చు దీన్ని కావాలంటే ఈజీగా, డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై బై ఎక్స్ ప్లస్ వై అని కూడా రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. ఓకేనా. ఏది మీకు సింపుల్గా అనిపిస్తే అది రాసుకోండి. మనం సింప్లిఫై చేసుకునేదే, మనకి ఎలా నచ్చితే అలా వాడుకునేదే మ్యాథ్స్ అండి. దీన్ని మనం ఏదో సార్లు చెప్పిన టఫ్గా అనుకుంటే మనం ఏం చేయలేం. ఓకే. 0.006 డివైడెడ్ బై 6.26 ఎంతండి, ఇక్కడ 4 ముందు గుర్తుంచుకోండి. 0.0009584 అంతే కదండి. ఆన్సర్ ఎంతే, అయిపోయింది. అండ్ ఈరోజు ఇంతటితో ఆపేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.